తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. తర్వాతి ప్రశ్న ఇది కూడా కొంచెం విచిత్రమనే చెప్పాల్సి ఉంటుంది. కొందరికి మనస్సుకి కష్టం కూడా కలగచ్చు దీనికి సమాధానం. అయ్యా, దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ముందు నవగ్రహాలకి దండం పెట్టుకుని మూలదైవానికి నమస్కారం చేయాలా, మూలదైవానికి నమస్కారం చేసి నవగ్రహాలకి దండం పెట్టుకోవాలా? ఎవరు ముందు ఎవరు వెనక? ఒక్కసారి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి కానీ, లేకపోతే శ్రీశైలం కానీ, లేకపోతే కాణిపాకం కానీ, అలాగే తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ క్షేత్రాలు ఏమున్నాయో, శైవ వైష్ణవ క్షేత్రాలు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక్కడ అంటే ఏమిటి? ఆ దేవాలయాలు సుమారు 150 సంవత్సరాల కిందట కట్టినవి కావాలి, వైష్ణవ దేవాలయాలు. అలాగే మీరు మరొకటి ఏమిటి, నరసింహస్వామిది, పానకాల నరసింహస్వామి ఇలాంటిది కానీ, లేకపోతే శ్రీరంగము, తిరుపతి. ఒక్క ప్రశ్న అడుగుతాను, అసలు దేవాలయం ఏదుందో ఆ దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాల మూర్తులు ఉన్నాయా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, ఆయన ప్రధానం. మరి తిరుపతిలో మీరు ప్రదక్షిణ చేస్తున్నారే, ఆ ప్రదక్షిణ ప్రాంతంలో నవగ్రహాలు ఉన్నాయా? గమనించండి ఒకసారి. శ్రీశైలంలో, కాళహస్తిలో పరమశివుడు ప్రధానం. మరి అక్కడ కూడా చూడండి, అక్కడ దేవాలయంలో నవగ్రహాలు దేవాలయం లోపల ఉన్నాయా, దేవాలయం బయట ఉన్నాయా? ఒక్కసారి గమనించండి. మార్కండేయ పురాణంలో చాలా వివరంగా ఉంది ఇది. నవగ్రహాలకి దండం పెట్టుకోవడం తప్పేమీ కాదు. నవగ్రహ మండపం అన్నది ప్రధాన దేవాలయ మండపంలోకి రానే రాదు. ప్రధాన దేవాలయం ఉంటుంది, ధ్వజస్తంభం అది ఉన్నది, చుట్టుపక్కల ఉంటాయి ఎవరు? దిక్పాలకులు, ఆ దేవుడి ఎత్తిన అవతారములు, ఇలాంటివన్నీ కూడా ఉపదేవాలయాల్లో ఉంటాయి. కానీ నవగ్రహాలు మాత్రము, నవగ్రహ మండపం మాత్రం ఈ ప్రాంతంలో ఉండదు. ప్రధాన దేవాలయం యొక్క ప్రహారీ గోడ ఉంటుంది, ప్రహారీ గోడ అవతలకు ఉంటుంది. మరి నవగ్రహాలు ఎందుకు ఇలా సగంలో మొదలయ్యాయి? ఇప్పుడు మనం కట్టే దేవాలయాలు అవన్నీ కూడా ఏమనాల్సి ఉంటుంది? దేవాలయాల తాలూకు ఫ్లాట్స్ అనాల్సి ఉంటుంది. అంటే దేవాలయాల కాంప్లెక్సులు. అక్కడ పేరుకి మాత్రం శివాలయం, అక్కడ హనుమంతుడి గుడి కడతారు, సాయిబాబా గుడి కడతారు, సంతోషిమాత గుడి కడతారు, అన్నీ కట్టేస్తారు అక్కడ. అక్కడ మరి శివాలయం అన్నప్పుడు ఎవరు ప్రధాన దైవము? అలాగే గణపతి ఆలయం ఉంది. అక్కడ ప్రధాన ఆలయంలో ఎవరు ఉండాలండి? గణపతి ఉండాలి. చుట్టుపక్కల దేవాలయాలు ఉండాలి, గణపతి పరివారం మన గ్రంథాల్లో చెప్పిన ఉండాలి. కానీ ఇంతమంది దేవతలు ఏమిటి? ఆఖరికి ఉత్తర హిందూ దేశంలో బదరీ క్షేత్రం ఎక్కడో సుమారు 8 అంతస్తుల బిల్డింగ్ కట్టి ప్రతి గదిలో దేవుణ్ణి పెట్టి మొత్తం అందరు దేవుళ్ళని పెట్టారు. కొబ్బరికాయ కొట్టేవాళ్ళు లేడు. ప్రధాన దైవం ఎవరున్నారో వాళ్ళు ప్రధానము. శివుడా, కేశవుడా, మరొకళ్ళ
ఇది ఎవరు అని నేను మాట్లాడటల్లా. ప్రధాన దైవం ఆ దేవాలయం కట్టినప్పుడు ఎవరి గురించి కట్టారో ఆ ప్రధాన దైవము మూల విరాట్. అంటే మూల ఉండే విరాట్ అని కాదు, ప్రధానంగా ఉండేది. చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా ఉపదేవాలయములు, అంటే స్వామి పరివారం. శివాలయం అనుకోండి, శివుని సందర్భంగా ఆయన ఎత్తిన అవతారాలన్నీ ఉంటాయి చుట్టుపక్కల. విష్ణాలయం అనుకోండి, ఆయన ఎత్తిన అవతారాలు చుట్టుపక్కల అన్నీ ఉంటాయి. ఓ తోట ఆళ్వార్ల విగ్రహాలు ఉంటాయి, ఓ తోట. ఇవన్నీ ఎక్కడ? ఉపదేవాలయాలు, ఉపాలయాలు అంటారు వాటిని. ఇది ఆగమ శాస్త్రం చెప్పింది. ఈ నవగ్రహాలు పెట్టడం అన్నది కేవలము 1950, 60 తర్వాత మొదలైంది. మరి శ్రీశైలంలో నవగ్రహాలు ఎక్కడున్నాయండి? ఈ శివాలయం ప్రహారీ గోడ ఉంది కదా, ప్రహారీ గోడకి అవతలు ఉన్నాయి. కాణిపాకంలో ఎక్కడున్నాయి? వెళ్ళి చూడండి ఒక్కసారి. ప్రధానమైన దేవాలయం ప్రహారీ గోడ ఉంది, ప్రహారీ గోడ అవతల ఉంటుంది. ఇలాగే ప్రతి చోట శివ వైష్ణవ దేవాలయాల్లో నవగ్రహాలన్నవి తరువాతి కాలాల్లో వచ్చినవి. దాంతో ఏమైంది? ఇక్కడ పూజ చేసుకోవడం, ఇక్కడ పూజ కంటే ముందు నవగ్రహాలకి దండం పెట్టాలి. అన్యాయం ఇది, గమనించండి. ఇతర దేవుళ్ళందరూ కూడా ఉపాలయాల్లో ఉండాలి, నవగ్రహాలకి మాత్రము విడిగా ఉండి తీరాలి. ఇది మనకి మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు ఆ దేవతలందరినీ పిలిచి, ఆ గ్రహాలు ఎవరినో పిలిచి, నువ్వు ఇక్కడ ఉండు, నీకు ఇలాంటిది ఉంటుంది, ఇది చెప్పారు. ఇది 1947, 50 దాటిన తర్వాత కట్టే దేవాలయాలు చెప్పుకున్నాం కదా. అవి దేవాలయాలు కాదు, కాంప్లెక్స్లు. అలాగే కొన్ని నార్త్ ఇండియన్ దేవుళ్ళు వచ్చారు, ఈ మధ్య ఎవడు కనిపించట్లే. ఒకప్పుడు ఆ నార్త్ ఇండియన్ దేవతకి పట్టుకుని ఎలా పూజలు చేసేవారండి. మరి ఇప్పుడు ఆ దేవాలయాలని ఏమయ్యాయి? వేళకోళం చేయటం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఆగమ శాస్త్రం చెప్పింది ఆగమని చెప్పి పక్కకి మార్చేశాం. అంచేత మీరు ఏ దేవాలయానికి, గణపతి దేవాలయము, ముందు గణపతిని ఆరాధించి తీరాలి. పక్కనే శివాలయం ఉంటుంది, నిజమే, కాదనంటలేదు. ముందు గణపతి ప్రధానము, అక్కడికి శివుని దర్శించుకోండి. అలాగే తిరుపతి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి, ఇంకా మిగిలిన ఉన్నాయి, నరసింహస్వామి, ఇవన్నీ కూడా లేదనంటలేదు. అలాగే శ్రీశైలం ప్రధానం. ప్రధాన దేవుడు ఎవరున్నారో ఆ దేవాలయంలో దర్శనం చేసుకోండి, మిగిలిన దేవతలను కూడా ఆరాధన చేసుకోండి, తప్పేం లేదు. దీనికి ఒక సరదా ఉదాహరణ చెప్పనా? ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన పేరుతో శుభకార్యం చేస్తున్నాం. వచ్చిన వాళ్ళంతా ఆ పెద్ద ఆయన్నే ముందు పలకరించాలి. ఆ పెద్ద ఆయన కొడుకు ఇల్లు కట్టుకుని హౌస్ వార్మింగ్ సెరమనీ అని చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళంతా ముందు ఎవరి దండం పెడతారు? అబ్బాయికి. పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, నిజమే, కాదంటలేదు. అల్లా ఇది మన ఇళ్లల్లోనే ఉంది. చేత దేవాలయాలు కూడా పద్ధతిది అందుకని. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మార్నింగ్ వాక్ చేయండి, ఈవినింగ్ వాక్ చేయండి అంటే ఒక ఆయన అన్నాడు. అలాగా కుదరటలేదు, అంటే నవగ్రహాలు ప్రదర్శన చేసినట్టు అవుతుంది, వాకింగ్ కూడా అయిపోతుంది అన్నాడు దుర్మార్గుడు ఒక ఆయన. ఇలా చేస్తున్నాం మనం. దయచేసి అలా చెయ్యడానికి వీల్లేదు. ప్రధాన మందిరం ఏది? ఆ దేవత ప్రధానము. ఆ తరువాత మిగిలిన వాళ్ళతో అప్రధానం అని అంటలేదు. అవన్నీ కూడా ఉపాలయములు. శివాలయం ఉంటుంది, గణపతి సన్నిధి ఉంటుంది, అమ్మవారి సన్నిధి ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది. నిజమే, సుబ్రహ్మణ్య స్వామి విడిగా ప్రదర్శన చేసుకోవడం తప్పేమంటలేదు దాన్ని. కానీ ముందు ఎవరిని దర్శనం చేసుకోవాలి? ప్రధానము పరమశివుల వారు, అది పద్ధతి. అలాగే వెంకటేశ్వర స్వామి, రామచంద్ర స్వామి, మరొకళ్ళు కృష్ణుడు, ఇది నియమము. ఇప్పటికీ కూడా దక్షిణాదిని తమిళనాడులో, కేరళలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. నవగ్రహాల దేవాలయాలు అసలు దేవాలయానికి వెలుపలి ప్రాంతంలో ఉంటాయి తప్ప లోపలికి మాత్రం ఉండవు. ఇప్పటికి కూడా దేవాలయాల్లో నవగ్రహాలు స్థాపించాలంటే ఈ దేవాలయానికి దానికి మధ్యని ఓ సన్నటి పిట్టగోడ లాంటిది కడతారు. అది ఎప్పుడైనా మీరు చూసారా? ఏమనుకుంటున్నారు? ఆనుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి దుంప తెగిపోను అక్కడ ఉన్నామని ఇలా అర్థాలు చెప్పుకుంటారా మీరు? లేదండి, ఇది ఆగమ శాస్త్రం తెలుసున్న వాళ్ళు బాగా చెప్పారు, ఇది ఉంటుంది, అది గమనించండి. ఇంకొక మాట చెప్తా. ఒక ప్రముఖ విద్వాంసుడి దగ్గరకు వచ్చాడు ఒక ఆయన. మేము 15 కోట్లు పెట్టి దేవాలయం కడదాం అనుకుంటున్నామండి, ఎలా కట్టాలి? ఆయన చెప్పిందంతా విని
ధ్వజస్తంభం పెడుతున్నారా మీరు అని అడిగారు ఆయన. ఆ ధ్వజస్తంభం పెట్టవండి. అప్పుడు అది దేవాలయం కాదు, ప్రార్థనా మందిరం అవుతుంది. మీరు దేవాలయం కట్టాలంటే ధ్వజస్తంభము ప్రధాన మూర్తి ఉండాలి. ఇది చెప్పారు ఒక ఆయన. ప్రస్తుతం ఇక్కడ లేరు, కాశీనగరంలో ఉన్నారు పెద్దలు. అలాగా నియమాలు ఉన్నాయి దానికి. లేదండి అందరి దేవుళ్ళని పెడుతున్నాం మేము. పెట్టండి. ప్రధాన ఎవరుంటారో ఆ పేరుతోటి ధ్వజస్తంభం ఉండాలి. మిగిలిన ఉపాలయాలు అంటే మన దగ్గర డబ్బు ఉందని కట్టేయడం ఏది పడితే అది తప్పది, పద్ధతి కాదు. ఇది ఆగమ శాస్త్రం ఒప్పుకోదు. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.